అలాగే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది? యవనేశ్చల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుతో కూడా ప్రార్థన చేయువారు, ప్రభువుతో ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. సమాధానం ఏం చేస్తుంది? సమాధానముతో వెంటాడాలి. ఇంకొక మాటను చూద్దాం. ఆ మాట చూసినప్పుడు మనం చెప్పుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15లో ఏముంది? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇప్పుడు 3 విషయాలను మనము చదువుకున్నాం. క్రీస్తు సమాధానము ఏంటంట? మన తలంపులకు, హృదయాలకు కావలి కాస్తూ ఉంది. క్రీస్తు సమాధానంతో మనమేమో సమాధానంతో ప్రార్థన చేసేవారితో సమాధానంతో కూడా మనము వెంటాడాలి. ఇంకోటి ఏంది? క్రీస్తు సమాధానము మన హృదయాలలో ఏలుచుండేది ఉంది. అంటే ఇప్పుడు సలోమి ఏం చేస్తుందంటే ఆమె సమాధానమును తెచ్చుకుంది. ఆ సమాధానము ఎలా ఉందంట? ఆమె హృదయములకు, తలంపులకు కాయలు కాస్తూ ఉంది. ఆమె ఆ సమాధానముతో క్రీస్తుని వెంబడిస్తూ ఉంది. అదే సమాధానం ఆమె